వెన్ డి గెట్ ద కాన్ఫిడెన్స్ అండి? అంటే టిల్ డేట్ నాని చేసినవన్నీ కూడా ఈజీ బ్రీజీ కైండ్ ఆఫ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ. అంటే ఈవెన్ హాయ్ నాన్నలో దెర్ ఇస్ ఏ డాన్స్ బిట్ డాన్ బాస్కో సారీ బాస్కో మాస్టర్తో చేసినప్పటికీ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మినిమల్ బాడీ మూమెంట్స్ ఉంటాయి తప్ప ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ ఒక రఫ్ డాన్స్ కైండ్ ఆఫ్. సో దట్స్ ద మ్యాక్సిమం వీ హ్యావ్ సీన్ నాని డాన్స్. బట్ మీరు ఎక్కడ సరే ఈ కైండ్ ఆఫ్ ఒక ఈ రేంజ్ స్టెప్స్ చేయగలరని కానీ, లేదంటే ఈ కైండ్ ఆఫ్ ఒక బాడీ అతను మేనేజ్ చేయగలరని కానీ? లేదు, ఆయన మేనేజ్ చేసేస్తారు అన్న నమ్మకం ఉంది. అది కంపోజ్ చేస్తున్నప్పుడే ఉంది. కానీ దానికి కొన్ని ప్రాక్టీస్ కావాల్సి వస్తుంది. కానీ ఆయన చేస్తారన్న నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఆయన బాడీలో ఆ స్టైల్ కానీ ఆ డాన్స్ కానీ ఉంది. దాన్ని బయటకు తీసుకురావాలి, ఎలాగో బ్రేక్ చేసి బయటకు తీసుకురావాలన్న ఛాలెంజే ఈ సాంగ్ మనకి. నాని గారు కూడా ఏమి ఒక అట్లా ఏం చెప్పకుండా మనం మూమెంట్ అన్నీ కంపోజ్ చేసి రిహర్సల్ చేసి చూపించిన తర్వాత నేను ఇది అలాగే చేస్తా, నేను రిహర్సల్ చేస్తాను అని చేసి ఆయన కష్టపడి నేర్చుకొని. ఎన్ని డేస్ చేశారు రిహర్సల్? దాదాపు ఒక 3 days చేసాం రిహర్సల్. 3 days కూడా ఒక 3 to 4 hours అట్లా చేసాం. ఆయన ఫస్ట్ రోజే పట్టుకున్నారు, మూమెంట్ అంతా పట్టుకున్నారు. ఇంకా 2 days మనం పర్ఫెక్షన్ కోసం ట్రై చేసాము. ఆయన అప్పుడు కొంచెం ఇంజురీలో కూడా ఉన్నారు. బిఫోర్ జరిగిన ఫైట్లో షోల్డర్ ఇంజురీ ఉంది ఆయన. ఓకే. సో అది ఉన్నా కూడా ఏం చెప్పకుండా మనం ఇది బ్రేక్ చేయాలి. ఆయన ఎప్పుడు ఆయన మూవీలో నెక్స్ట్ మూవీలో ఆయన యాక్టింగ్ కెరియర్ కానీ ఏదని కానీ బ్రేక్ చేసి వచ్చిన ఒక ఆర్టిస్ట్ కదా. సో ఇది కూడా బ్రేక్ చేయాలని ఆయన చాలా కష్టపడి అది నేర్చుకొని చేశారు.